నా పేరు గణేష్ కుమార్ తాడేపల్లిగూడెం నుండి. నేను అయ్యప్ప దీక్ష చేసుకుని యాత్రలో ఉన్నాను. యాత్ర జరుగుతుంది, స్టార్ట్ అయింది. 41 రోజుల దీక్ష కంప్లీట్ చేసుకుని యాత్రకి బయలుదేరామనమాట. మేము మా స్వాములం కలిసి. నిష్ఠతో నియమాలతో చేసేది ఈ దీక్ష అండి. ఈ దీక్ష చేసి ఏదైతే మనం ఆహార నియమాలు కానీ, ఆచారాలు కానీ అన్నిటినీ ఈ 41 రోజులు పూర్తిగా మనం దాని మీద ఆధ్యాత్మికలోకి వెళ్ళి చేసుకుంటున్నాము. అది ఒక దైనందిక జీవితంలో రోజువారీ వ్యవహారాల్లో కూడా ఇదే పూర్తిగా కంటిన్యూ అయ్యి మన ఆహార వ్యవహారాలు కానీ అన్నీ కూడా మార్చుకుంటూ పట్టుదలతో నియమాలతో చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఈ దీక్ష యొక్క ఫలితాన్ని మనం పొంది అందరూ ఆరోగ్యంగాను అన్ని రకాలుగాను మంచిగా ఉండాలని కోరుకుంటూ జరుగుతుంది అనమాట. అందుకోసం 41 రోజులే చేయమంటారు. ఈ తక్కువ రోజులు చాలా మంది చేస్తూ ఉంటారు. చేయకూడదని కాదు, కానీ అలా 41 రోజులు చేయడం వల్ల ఏంటంటే ఒక విషయాన్ని ఏదన్నా మనం ఉచ్చరించాలన్నా, ఆచరించాలన్నా, నియమాలతో స్తోత్రాలు చదవాలన్నా ఇవన్నిటికీ కూడా అదొక వ్యవహార శైలిలో బాగుంటుందని చెప్పేసి మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసాము. స్టార్టింగ్ నేను కన్యస్వామిగా ఉన్నప్పుడు కొంచెం తడబడుతూ చదివేవాడిని. ఆ తర్వాత ఇది 5వసారి స్వామి నేను వేసుకునేది. అష్టోత్తరాలు అన్ని కూడా లైన్ గా గణపతిది కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, మన మాళికాపరుత దేవుడు కానీ, అయ్యప్ప స్వామిది అన్ని అష్టోత్తరాలు అవలవలుగా చదవటం కానీ, అలాగే నిత్యంగా మనం చేసుకునే పూజా విధానాల్లో ఆ శ్లోకాలు తిరగడం కానీ అంతా బాగుంటుందన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఒక మంచి పరివర్తన చెంది ఆరోగ్యకరంగాను ఆచార నియమాలన్నింటినీ ఫాలో అవుతూ నిత్య జీవితంలో కూడా ఇదే మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. కొన్ని వ్యసనాలకు కూడా వెళ్ళే వాళ్ళకి అది గాడి తప్పకుండా బాగుంటుందని చెప్పేసి దీక్షలో ఇలాంటివి చేసుకోవడం మంచిదని చెప్పేసి మా ఉద్దేశం స్వామి. అది అయ్యప్ప దీక్ష కానీ, భవానీ దీక్ష కానీ, శివమాల కానీ, ఇట్లాగే ఏదైనా సరే. స్వామియే శరణం అయ్యప్ప. అందరికీ నమస్కారం.